ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన గోదావరి నీళ్లు విశాఖపట్నం రావడానికి జరుగుతున్న పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో తుని దగ్గర వర్క్ అప్డేట్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరూ తెలిసిందే కదా, మన గోదావరి నీళ్లు విశాఖపట్నం రాబోతున్నాయి. ఎలా రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో చూస్తాం మ్యాప్లో. అండ్ అలానే తుని దగ్గర మనకైతే కెనాల్ వర్క్ జరుగుతున్నాయి. ఆ కెనాల్ వర్క్ ఇంతకుముందు చూపించాను. మళ్ళీ ఈరోజు వీడియోలో అప్డేటెడ్గా కంప్లీట్గా మీకు కొండల మధ్యలో తవ్వుతున్న కెనాల్ని చూపించబోతున్నాను. మరి ఇప్పుడు మ్యాప్లోకి వెళ్ళి గోదావరి ఎలా వస్తున్నాయో చూద్దామా? ఇక మనం మ్యాప్లోకి వెళ్ళండి. అయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన పోలవరం ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్లో నుంచి మన విశాఖపట్నానికి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ రావడానికి వేస్తున్న ప్రాజెక్టే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఎగ్జాక్ట్గా పోలవరం దగ్గర స్టార్ట్ అవుతుంది. పోలవరం నుంచి మనకి చూస్తున్నట్లయితే మురారి, మల్లేపల్లి, తర్వాత మన ప్రతిపాడు, అండ్ అక్కడి నుంచి చూస్తున్నట్లయితే మన చెందుర్తి తర్వాత కత్తిపూడి దగ్గర 216 ఉంది కదా, అక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది. దాని తర్వాత బెండపూడి నుంచి అన్నవరం నుంచి తుని నుంచి అలా డైరెక్ట్గా మనకైతే నర్సీపట్నం అడ్డు రోడ్డు, అక్కడ నుంచి డైరెక్ట్గా తాళపాలెం, అండ్ ఫైనల్గా మన విశాఖపట్నం రావడం మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మన తాళపాలెం ఉంది కదా, తాళపాలెం దగ్గర కూడా వర్క్ జరుగుతుంది. అది నేను అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. ఈరోజు వీడియోలో మీకు నేను ఎగ్జాక్ట్గా మన తుని కదా, ఈ ఎల్లో లైన్ మొత్తం అంతా జరిగిన వర్క్ని చాలా క్లియర్గా చూపిస్తాను. కొండల మధ్య నుంచి ఈ కెనాల్ అయితే వెళ్తుంది. అదంతా కూడా మీరు చాలా క్లియర్గా విజువల్స్లో చూస్తారు. మరి ఇప్పుడు విజువల్స్ చూడడానికి వెళ్దామా? చూసారు కదా, మీకైతే గోదావరి నీళ్లు మన గోదావరి పోలవరం ప్రాజెక్ట్ నుంచి డైరెక్ట్గా మన విశాఖపట్నం ఎలా రాబోతున్నాయో మ్యాప్లో చూపించాను. ఇప్పుడు బ్యూటిఫుల్ విజువల్స్లో మీకైతే తుని దగ్గర ఆ కెనాల్ వర్క్స్ని చూపించబోతున్నాను. మరి రెడీగా ఉన్నారా? ప్రస్తుతం మనం అయితే ఎగ్జాక్ట్గా నేషనల్ హైవే 16 దగ్గర ఉన్నాం అనమాట, తుని బైపాస్లోని. ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్ చూసాం అనుకోండి, టువర్డ్స్ రాజమండ్రి వెళ్తున్నప్పుడు, అప్పుడు మనకైతే కొండల మధ్య ఏదో పని జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఎగ్జాక్ట్గా తుని దగ్గర కొండల మధ్యలోంచి ఈ కెనాల్ అయితే వెళ్తుంది. సో మనం ముందు చూస్తున్నట్లయితే ఆ కెనాల్ కూడా చాలా క్లియర్గా టువర్డ్స్ మన విశాఖపట్నం వైపు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం అలా ముందుగానే వెళ్ళామనుకోండి, ఆ కొండల మధ్య జరిగిన వర్క్ మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి చాలా పెద్దగా ఊరు కనిపిస్తుంది కదా, ఇదే తుని. మరి తుని నుంచి ఎంతమంది ఈ వీడియోని చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనమైతే ఈ కొండల మధ్యలోకి వెళ్ళి అక్కడ జరిగిన వర్క్ని చాలా క్లియర్గా విజువల్స్లో చూడబోతున్నాం. మీకు నేను ఆల్రెడీ మ్యాప్లో చూపించే కదా, ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అంటే మన గోదావరి నీళ్లు విశాఖపట్నం రావడానికి ఎలాంటి అరేంజ్మెంట్ జరుగుతున్నాయో అవన్నీ కూడా మీకు నేను మ్యాప్లో చెప్పాను. ఇప్పుడు మీకు విజువల్స్లో చూపిస్తున్నాను. మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు కొండల మధ్యలోంచి ముందుకైతే వెళ్ళబోతున్నాం. ఆ కొండల మధ్యలోంచి వెళ్తున్నప్పుడు మనకి ఈ కెనాల్లో జరిగిన వరకు చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆల్రెడీ చూసారు కదా, టువర్డ్స్ విశాఖపట్నం వైపు కెనాల్ ఎలా వెళ్తుందో. ఇప్పుడు ఈ కొండల మధ్యలోంచి కెనాల్ ఎలా వెళ్ళబోతుందో మనమైతే చూడబోతున్నాం. మీరు చూస్తున్నట్లయితే మీకు ముందు చాలా క్లియర్ కనిపిస్తుంది ఆ కెనాల్ కొండల మధ్యలోంచి ఎలా తవ్వారనేది. కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ తవ్వుకుంటూ అలా ఆ కొండను కొట్టి ఆ మధ్యలోంచి కాలువని అయితే పంపిస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఇంకా మనకి ఫ్లోరింగ్ వర్క్ అవ్వలేదు. ఆ ముందు మొత్తం అంతా కూడా ఫ్లోరింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. అండ్ అలానే మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఆ పక్కన మీకు నేషనల్ హైవే 16 కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ పక్కన మీకు మన తుని రైల్వే స్టేషన్ కూడా కనబడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్గా ఒకవైపు కొండ ఉంది, ఇంకొక వైపు ఊరైతే ఉంది. అండ్ ఆ మధ్యలోంచి మనకైతే ఈ కెనాల్ వెళ్తుంది. ఇక్కడ వరకు మనకి ఫ్లోరింగ్ వర్క్ అనేది జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఈ ఫ్లోరింగ్ వర్క్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళామంటే ఆ ముందు జరిగిన కొండల వర్క్ కూడా మనం చూడొచ్చు. అలానే కొండల్లోంచి వాటర్ వెళ్తుంది కదా, కొండల మధ్యలోంచి ఈ మధ్యలో వాటర్ని రెగ్యులేట్ చేయడానికి మధ్యలో రెగ్యులేటర్స్ని కూడా పెట్టారు. అది కూడా నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. అండ్ చాలా పెద్ద వైడక్ట్ కూడా ఉంటుంది. అది ఎగ్జాక్ట్గా మన నర్సీపట్నం రోడ్ దగ్గరలో ఉంటుంది. అది కూడా నేను మీకు చాలా క్లియర్గా చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఈ ప్లేస్ అంతా కూడా ఫ్లోరింగ్ వర్క్ అయిందనమాట. అండ్ అలాగే కొండ మొత్తం కొట్టి మధ్యలో కంప్లీట్గా అక్కడ వాటర్ వెళ్ళడానికి ఆ కెనాల్ని అయితే వేశారు. అది కూడా మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అటు ఇటు వెళ్ళడానికి మధ్యలో చిన్న బ్రిడ్జెస్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ముందు మీకు కనిపిస్తుంది చూసారా, అక్కడైతే రెగ్యులేటర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. మీకు కనిపిస్తూ ఉంటుంది క్లియర్గా ఆ ముందు రెగ్యులేటర్స్ ఎలా ఉంటున్నాయి అనేది. అండ్ అటు నుంచి మనం చూస్తున్నట్లయితే వైడాక్స్లోంచి
డైరెక్ట్గా వాటర్ అనేది బయటకు అయితే వస్తుంది అనమాట. సో పైనుంచి ఆ కెనాలలో వెళ్తూ ఉంటుంది, కింద నుంచి వెహికల్స్ అన్ని కూడా వెళ్తూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఆ పైన వైడక్ట్ ఎలా వస్తుంది, కిందన వెహికల్స్ అన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి. అది మన నర్సీపట్నం రోడ్డు. మన తుని నుంచి టువర్డ్స్ మన నర్సీపట్నం వెళ్తాం కదా, ఆ రోడ్డు అనమాట అది. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి కింద రెగ్యులేటర్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మనకి వాటర్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి ఈ రెగ్యులేటర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో మనం చూస్తున్నాం కదా, మనకి చాలా క్లియర్గా రైట్ సైడ్లో పచ్చిని కొండ అండ్ అలాగే కొండను కొట్టారు కదా, అదంతా కూడా వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రీనరీగా మారిపోతుంది. అక్కడ కూడా మొక్కలు వచ్చి మొత్తం అంతా గ్రీనరీతో నిండుతుంది. ఎప్పుడైతే మనకి వర్క్ జరుగుతుందో ఆ టైంలో మనకి ఇలా ఉంది, కానీ వన్స్ ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే మళ్ళీ మనకి గ్రీనరీ మొదలవుతుంది. మనం ఇంతకుముందు చూసినప్పుడు ఆ లెఫ్ట్లో ఉంది కొండ, అదంతా కూడా మొత్తం ఎర్రగా కనిపించేది. ఇప్పుడైతే కంప్లీట్గా మొత్తం గ్రీనరీతో నిండిపోయింది. సేమ్ అలానే మనకి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అంతా కూడా గ్రీనరీగా మారే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వైడక్ట్ పై నుంచి వాటర్ లెవెల్తో కూడా మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక నది అయితే వెళ్తుందనమాట. ఈ నది పేరు మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా ఆ కొండల మధ్య నుంచి కంప్లీట్ అయిపోయిన కెనాల్ వర్క్ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలానే ఇక్కడ చూస్తున్నట్లయితే ఆ వైడక్ట్ ఉంది కదా, సైడ్ వ్యూ నుంచి చూస్తున్నట్లయితే మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ మనం చూస్తున్నట్లయితే నర్సీపట్నం రోడ్లో వెహికల్స్ కూడా వెళ్తున్నట్టు మనకు కనిపిస్తున్నాయి. అండ్ చూసారు కదా, మనం ముందు నుంచి వచ్చి మొత్తం కంప్లీట్గా వర్క్ అయితే చూసుకుంటూ ముందుగా ఎక్కడికి వచ్చాం. అండ్ ఇక్కడ ఒక రివర్ వెళ్తుంది, ఆ రివర్ పై నుంచి కెనాల్ అయితే వెళ్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇంకా నెక్స్ట్ లెవెల్ విజువల్స్ ఉన్నాయన్నమాట. కంప్లీట్గా ఇక్కడ ఫ్లోరింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచే మనకి వాటర్ కెనాల్ అనేది వెళ్తుంది అనమాట. గోదావరి నీళ్ళు ఇలాగే ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి మన విశాఖపట్నం రాబోతున్నాయి. అలానే మన తాళపాలెం ఉంది కదా, తాళపాలెం దగ్గర కూడా వర్క్ అనేది జరుగుతుంది. ఆ వర్క్ కూడా నేను అప్కమింగ్ వీడియో చూపిస్తాను. మరి మీరు ఎంతమంది ఆ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే మనం ముందు చూసామంటే ఆ ముందున మొత్తం అంతా కూడా కెనాల్ వర్క్ కంప్లీట్ అయిపోయాయి. మధ్య మధ్యలో మనకి నేషనల్ కనెక్ట్ అవుతున్నాయి కదా ఆ ప్లేస్లో. అలానే కాకినాడ వెళ్ళే రోడ్లో మనకి ఒక బ్రిడ్జ్ అయితే అవుతుంది, ఆ ప్లేస్లో మాత్రం పెండింగ్ ఉన్నాయి. మిగిలిన ప్లేస్ అన్నింటిలో కూడా కంప్లీట్ అయిపోయింది. వన్స్ ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందంటే గోదావరి నీళ్లు డైరెక్ట్గా మన విశాఖపట్నానికి వచ్చేస్తాయి. మీకు నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను. ఆ వీడియో ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు వీడియోకి ఈ వీడియోకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ అలానే వర్క్ ప్రోగ్రెస్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు ఒకవైపు తుని ఊరు NH16 అండ్ అలాగే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇవన్నీ చాలా క్లియర్గా కనబడుతూ ఉన్నాయి. అలానే అక్కడ వెళ్తున్న నదీ ప్రవాహం కూడా మీకు కనిపిస్తూ ఉంది. సో ఇది మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనమాట. మీకు నేను మ్యాప్ వ్యూలో చాలా క్లియర్గా ఇది ఎలా ఫ్లో అవుతుందో చూపించాను. అండ్ అలానే ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మీకు ఇంకా క్లియర్గా చాలా బ్యూటిఫుల్గా మనం వచ్చిన వే కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ లెఫ్ట్లోంచి ఈ నదీ ప్రవాహం వెళ్తుందనమాట. అండ్ అలాగే ఇంకా ఈ పైనుంచి ఈ కెనాల్లో వెళ్ళిన నది వాటర్ వెళ్తూ ఉంటుంది, గోదావరి నది వాటర్ వెళ్తూ ఉంటుంది పైనుంచి. కింద నుంచి ఇంకొక నది వాటర్ వెళ్తుంది. ఆ నది పేరేంటో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా తుని నుంచి ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళకి ఆ నది పేరు తెలుస్తుంది, కామెంట్ చేస్తారు అనుకుంటున్నాను. సో మరి ఇంక నేనైతే మీకు మొత్తం విజువల్స్ చూపించాను కాబట్టి వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లోని ఎగ్జాక్ట్గా తుని దగ్గర కెనాల్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, అక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుంది, కెనాల్ వర్క్స్లో మనకి ఎలాంటి వర్క్ ప్రోగ్రెస్ ఉంది, ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా మీకైతే చూపించాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి వీడియో ఎలా ఉంది, విజువల్స్ ఎలా ఉన్నది మీరే కామెంట్లో తెలియజేయాలి. మనం వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాం, మీకు వీడియోని ఇస్తే తెలుసు కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ safe and happy drive. Thank you. Take care. Bye bye.